హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శైలజ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నా ఫ్రెండ్స్. ఇప్పటికి వారం అయింది, ఈరోజు లేచి కూర్చున్నా. జ్వరాలు అండి అందరికీ. మాకు వైరల్ ఫీవర్స్. నలుగురం అడ్డం అంటే వారానికి లేచినాం. నలుగురం ఒక్కొక్క చోట. అసలు జనాభా లెక్కలు ఉన్నామో లేమో అన్నట్టు పడుకుని ఉన్నాము. వారం రోజులు, అసలు 4 రోజులు అసలు మేము ఏం తిన్నామో ఏమో మాకు తెలియాలి. 4 రోజులు ఫ్యామిలీ అంతా మేము ఇడ్లీ తిని బతికేసాము. అంత వైరల్ ఫీవర్, ఏం చేసినా ఓపిక లేదు, లేస్తే కళ్ళు తిరుగుతున్నాయి. చాలా సఫర్ అయినాం ఫ్రెండ్స్. ఈరోజు లేచినా కొంచెం స్నానం ఇట్లా చేసిన రెడీ అయినాయి. ఇట్లా పడుకుంటే కాదని దింపేసుకున్నాం కొంచెము. మొన్న కూడా లేచి స్నానం చేయడం మళ్ళీ వెంటనే జ్వరం వచ్చేసింది. స్నానం చేయాలంటే ఇవాళ భయపడకుండా చేసిన అందుకే ఎండలో చూసిన అలా మీకు తెలిసిన. అయితే ఇక కొంచెం తగ్గినాయి. ఇంకా సర్దీ తగ్గలేదు, దగ్గు ఉంది ఫుల్గా. దగ్గు, జలుబు, ఫీవర్ అందరికి, నలుగురికి అవే. మెడిసిన్ వాడినాము. ఫుల్ జ్వరాలు. మీరు జాగ్రత్త ఉండండి. చాలా చలి ఎక్కువ ఉంది కదా, చలికి కొంచెం సేఫ్టీగా అన్నీ వేసుకొని జాగ్రత్త ఉండండి. మేము చేసే తప్పు మీరు చేయకండి. మా బావ వల్ల ఇవంతా సఫర్ అయినాం. మా బావ వల్ల మేము, ఆయన అనిపించింది మాకు. బ్లాగ్ స్టార్ట్ చేసిన, కుకింగ్ చేయలేదు ఇంకా, పైన వచ్చి కూర్చున్నా. కింద కలుస్తా, ఏమైనా వండాలి కదా. ఓకే, మండే నుంచి అడ్డం పడ్డం అంటే నేనైతే ప్రాపర్గా ఇవాళ చేసిన, స్నానం చేసిన, మంచిగా రెడీ అయినా. మీరు అట్లనే వండామంటే మనకే నచ్చదు, అసలు పిచ్చి ఎక్కిపోతుంది. ఇంకా బాత్రూమ్ కడిగిన, మంచిగా లేచి స్నానం చేసిన, కొద్దిసేపు పోయి మంచిగా రెడీ అయిపోయి పైన కూర్చొని అక్కడే బ్లాగ్ స్టార్ట్ చేసిన. ఇక మనం పాడుకుంటే నడవదు, వీడియోస్ కూడా వేసుకోవాలి కదా నేను. మళ్ళీ ఇంట్లో కూడా వండి పెట్టొద్దా, ఎవరు వండుతారు? అందుకే 2 డేస్ నుంచి చేస్తున్నాను నేనే. 4 రోజులు ఇడ్లీ మీద తిని బతికినాం. ఫ్యామిలీ అంతా ఉప్మాలో తిని బతికినట్టు మహేష్ బాబు సినిమాలో మేము ఫ్యామిలీ అంతా 4 రోజులు ఇడ్లీ తిని బతికేసినాం అనమాట. 4 రోజులు ఇడ్లీ తిని మాకే విసుకొచ్చేసింది. ఇడ్లీ అంటే అమ్మో అనిపిస్తుంది. ఇక అందుకని లేచి 2 రోజులు వంట చేస్తున్నా. ఒక రోజు మొత్తం రొట్టెల మీదే ఉన్నాం. మధ్యాహ్నం రొట్టె చేసిన, నైట్ చపాతీ చేసిన, 2 పూటలు 2 కర్రీలు చేసేసి టమాటా చారు చేస్తున్నాండి. ఏం చేయాలి అర్థమే తెలియదు. కూరగాయలు నేను పప్పు చేసిన, నాకు అది అస్సలు తినాలనిపించలేదు. టేస్టే తెలుస్తలేదు, నాకు అస్సలు రుచి లేదు. ఏం తిన్నా కూడా నాకు అసలు టేస్ట్ తెలుస్తలేదు. ఏం తింటున్నానేమో, బతకాలి కాబట్టి తినాలి కొంచెం అని చెప్పి తింటున్నా. బతకాలని తినాలి కదా కొంచెం, అట్లానే తింటున్నా కొంచెము. కానీ నోటికి అస్సలు రుచి లేదు. ఎవరైనా కొమ్మ వండి పెడితే ఎంత బాగుండు కదా. అమ్మ అట్లా ఉండి అమ్మ వాళ్ళు చేసి పెడితే, కానీ ఏం చేద్దాం, అది నా అదృష్టంలో అమ్మ లేదు. అలా వండి పెట్టే వాళ్ళు ఎవరు లేరు. నేనే వండుకోవాలి, నేనే తినాలి. మనం లేడీస్ ఇంట్లో పడుకుంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరు చేసి పెడతారు. అందుకనేసి లేచి మనం మంచిగా ఉంటేనే మన ఫ్యామిలీని మనం చూసుకోగలుగుతాం. కాబట్టి స్ట్రాంగ్ అయిపోయి లేచి 2 రోజులు వీళ్ళకి మంచిగా చేసి పెడుతున్నా. రొట్టె అవి ఇవి. రాగి జావా చాలా హెల్తీ, అది కూడా 2 డేస్ నుంచి అది కూడా ఇస్తున్నా. హెల్తీ అయిపోయారు. పసుపు పాలు మనం పట్టించుకుంటేనే వీళ్ళు లేచి తిరుగుతారు అని చెప్పి నేను దులిపేసుకొని తిరుగుతున్నా. నేను గలగల ఉంటేనే వీళ్ళు హ్యాపీగా ఉంటారు ఇంట్లో. నాతోనే మా ఇంట్లో సందడి అండి. అందరంటే ఆడపిల్లలు సందడి, నేనే కదా ఆడపిల్లలు ఇంట్లో. నాతోనే సందడి మా ఇంట్లో. నేను పడుకుంటే ఇల్లంతా సైలెంట్ ఉంటుంది, నాతోనే సందడి మా ఇంట్లో. అందుకని లేచిన, ఇట్లయితే కాదు అని చెప్పి లేచి చూడండి టమాటా చారు వేస్తున్నా. స్పైసీగా అంటే మిరియాలు వేసి ఘాటుగా ఇప్పుడు తింటాం చూడండి. వేడి అన్నం ఉండి మిరియాల చారు చేసి వీళ్ళకి చేసి పెడతాను. చింతపండు పులుపుల్లాగా బాగుంటుంది. రసం తెలుసు అందరికీ, కానీ చెప్తున్నా, నేను చేస్తున్నా కాబట్టి చెప్తున్నా. ఆనియన్ పెద్ద కట్ చేసేసుకుందాం. ఎందుకంటే కుక్కర్లో ఉడికిస్తున్నా. కుక్కర్లో ఎక్కువ ఉడికి ఫస్ట్ టైం కుక్కర్లో వేయడం నేను. ఫాస్ట్గా అయిపోవాలంటే కుక్కర్లోనే వేసుకోవాలి. వింటర్ స్పెషల్ రసం కుక్కర్లో. పసుపు 1/2 స్పూన్. మనము కారం కూడా ఇంట్లో వేసుకుందాం, ఎందుకంటే కుక్కర్లో ఉడికేస్తున్నాం కదా. అన్నీ ఒక్క దగ్గర వేసి దంచి కొడితే మస్తు ఉంటుంది అబ్బా. కారం
ఒకటే స్పూన్, ఎందుకంటే మనం బిర్యానీ మంచిగా వేసుకున్నాం, ఘాటుగా వేసుకుందాము. రసము నీళ్ళు పోసేసుకుంటే కొన్ని పోసుకుంటే సరిపోతుంది. అవి మూత పెట్టేసుకుందాం. 2-3 విజిల్స్ వచ్చినాక బంద్ చేస్తా. బియ్యం కడిగి కుక్కర్లో పెట్టేసి నీళ్ళు పెట్టుకుందాం. పైన పెడతా, ఇప్పుడు పెట్టా వేడివేడిగా. ఈ రసం ఉడికినాక మరిగేటప్పుడు రైస్ ఆన్ చేస్తా. వేడివేడి తినవచ్చు. బిర్యానీ వేసి మంచి ఘాటుగా చేస్తా. గమ్మొస్తుంది అమ్మో, ఏదో జ్వరాలు. అమ్మో, జాగ్రత్త ఉండండి ఫ్రెండ్స్. మీరు కూడా చలికి చాలా జాగ్రత్త ఉండండి. విపరీతమైన చలి ఉన్నది, చాలా జాగ్రత్త ఉండాలి. పిల్లలు కానీ పెద్దోళ్ళు, మన ఇంట్లో ఏజెడ్ పర్సన్. హ్యాపీ వింటర్. హ్యాపీ వింటర్ అందరికీ. చలిని చాలా ఎంజాయ్ చేయండి, కానీ జాగ్రత్త ఉండి ఎంజాయ్ చేయండి. అట్లా అని చెప్పి స్వెటర్లు అవన్నీ వేసుకోకుండా ఉండకండి. స్వెటర్లు అన్నీ వేసుకొని అన్ని ప్యాక్ ఉండి అప్పుడు చలిని ఎంజాయ్ చేయండి. సరేనా? సండే, హ్యాపీ సండే అండి అందరికీ. హ్యాపీ సండే. ఇవాళ సండే స్పెషల్ మిరియాల రసం చేస్తున్నా. సర్ది ఉంది కదా అందరికీ. సర్ది తగ్గుతలేదు, తగ్గుతలేదు. మాకు జ్వరాలు అయితే తగ్గినాయి, కానీ చలికి కొంచెం సర్ది తగ్గుతుంది. అయిందండి, అన్నం కూడా అయిపోయింది. స్టవ్ బంద్ చేసుకొని రసం మరుగుతుంది. జ్వరాలతో నేను వేసినాం కదండి, నాన్ వెజ్ తినవద్దు కాబట్టి సింపుల్గా రసం చేసుకుంటున్నా. రసం చేస్తే మీరు అందరూ తింటారు కదా కడుపు నిండా. మసాలా చెప్పినా కదా మంచిగా స్పైసీ వేస్తా అని చెప్పి మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి ఒక సగం పాయ మొత్తం, అండ్ ఒక స్పూన్ ధనియాలు కూడా నేను పౌడర్ వేసిన. ధనియాలు పౌడర్ వేసేసిన. మిక్సీ పట్టుకుంది. మరుగుతుంది కదా ఇది రసం. మంచిగా ఇట్లా కచ్చపక్కన ఉరుక్కోవాలి మిక్సీలోనే. రోలు ఉంటే రోల్లో కూడా దంచుకోవచ్చు, అంత ఓపిక లేదు. టైం వచ్చేసి ఎంత అయింది తెలుసా అండి? 4 అయిపోయింది. 4:44 అవుతుంది టైము. ఇప్పుడు చేస్తున్నాను అనమాట వంట. పొద్దున్ననేమో మ్యాగీ చేసుకుని తిన్నాము. మా పెద్దోడు వేసిండు మ్యాగీ. ఈ జ్వరం వల్ల అన్నీ లేట్ అవుతాయి పనులు. అయిపోయింది. రసం అయితే తినేస్తాం. ఇక సూపర్ వస్తుంది, వాసన అయితే మంచిగా వస్తుంది. అన్నమైంది. ఇది ఎగ్ బాయిల్ చేద్దాం అనుకున్నా, కానీ జ్వరంతో లేచినాం కదా, ఎందుకు రిస్క్ అని చెప్పి ఎగ్ కూడా తినట్లేదు. పోపు పెట్టుకున్నాము రసం. దాంట్లో కూడా దంచేసినాం, పోపులో కూడా వేస్తున్నా. ఒక 2-3 తీసుకున్నాం అంతే. జీలకర్ర, ఆవాలు, కవాబు వేసుకున్నాం, కరివేపాకు. ఇంకా కారంతోనే వేస్తా. పప్పులో కానీ చారులో రసాలలో ఏదైనా కారంతో వేస్తా. కారంతో వేస్తే బాగుంటుంది. నాకు ఇట్లాగే అలవాటు. ఫస్ట్ నుంచి ఇట్లా వేస్తాను అన్నమాట. పప్పుచారు, రసము వీటిలలో కంపల్సరీ హింగ అనేది నా వంటలో కంపల్సరీ ఉంటుంది. అయిపోయింది వంట. అయింది, రైస్ అయింది, రసం కూడా అయింది. ఇప్పుడు నా 5 అవుతుందేమో. తింటాం ఇక. ఆకలి అయితే అనట్లేదు ఎవరు. ఆకలి అయితే తినేస్తాం. పెద్ద కటింగ్కి వెళ్ళిండు, వాడు వచ్చినాకనే తింటాం ఇక. వేడి రైస్, ఇది రసం మంచి మిరియాలు వేసి ఘాటుగా చేసిన. ఓకే ఫ్రెండ్స్, అందరు జాగ్రత్త ఉండండి. చలికి చాలా అసలు చలి ఎక్కువ ఉంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఏం చేస్తా, ఈరోజు అసలు జ్వరాలతో లేచి కొంచెం బాగా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు చాలాసేపు ఎందుకు లేచిన
పని చేస్తున్నా, కళ్ళు తిరుగుతున్నాయి. ఈ వీడియో ఏం చేస్తానండి, జ్వరంతో మాట్లాడి కూడా వస్తలేదు అసలు. వీడికి ఏం చేస్తున్నా ఫ్రెండ్స్. నా వీడియో కనుక కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నా వీడియో కనుక నచ్చితే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి, మీ శైలజ. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.